వాళ్ళ కళ్ళను చూసే వరకు వాళ్ళు నిజంగా పిల్లలు కాదని చూసిన సాక్షులు చెప్తూ ఉంటారు. 1996లో జర్నలిస్ట్ బ్రయన్ బేథెల్ అనే ఆయన టెక్సాస్ లోని అబిలెన్ లో ఒక చీకటిగా ఉన్న పార్కింగ్ లాట్ లో తన కార్ ని ఆపి కార్ లోపలే కూర్చొని ఏదో రాసుకుంటూ ఉన్నాడు. ఇంతలో సడన్ గా కారు విండో ఎవరో తడుతున్నట్టు అనిపించి విండో వైపుగా చూశాడు. బయట ఒక 10 నుండి 14 సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలు నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు కామ్గా, మేము సినిమాకి వెళ్తున్నాము, మాకు లిఫ్ట్ ఇస్తారా అని అడిగారు. బ్రయాన్ కి ఎందుకో తెలియదు కానీ ఏదో తేడాగా అనిపించింది. ఆ పిల్లలు వేసుకున్న బట్టలు ఈ కాలానివి కావు, చాలా పాత కాలానివి అని తను అబ్జర్వ్ చేశాడు. అలాగే ఆ పిల్లల చర్మం ఏదో పాలిపోయినట్టుగా తెల్లగా ఉంది. ఇంతలో ఆ పిల్లలు, మీకు తెలుసు కదా మా దగ్గర గన్నేం లేదు అని అన్నారు. అప్పుడే బ్రయాన్ వారి కళ్ళను చూశాడు. అంతే, వారి కళ్ళు పూర్తిగా నల్లగా ఉండి లోపల కనుపాప కూడా లేకుండా కేవలం శూన్యం మాత్రమే కనిపించింది. ఇక తనకి భయంతో వణుకు మొదలైంది. వెంటనే కార్ని స్పీడ్ గా పోనిచ్చాడు. వెళ్తూ కార్ రేర్ వ్యూ అద్దంలో వెనక్కి చూస్తే ఆ పిల్లలు మాయమైపోయారు. ఆ తర్వాత బ్రయాన్ స్టోరీ అప్పట్లోనే ఫస్ట్ టైం చాలా వైరల్ అయిపోయింది. అందరూ దీనికి ద బ్లాక్ ఐడ్ చిల్డ్రన్ అని పేరు కూడా పెట్టుకున్నారు. అప్పటి నుండి చాలా మంది సేమ్ సిచ్యువేషన్ మేము కూడా ఫేస్ చేశామని చెప్పారు. కొంతమంది ఆ పిల్లలని దయ్యాలని, ఇంకొంతమంది వేరే డైమెన్షన్ నుండి వచ్చిన పారాసైట్స్ అని భావిస్తారు. ఒక్క విషయం మాత్రం వాస్తవం, మీరు వారిని ఎప్పుడూ లోపలికి రానివ్వకూడదు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే వారి గురించి ఆలోచించడం కూడా వారిని ఇన్వైట్ చేసినట్లే అని అక్కడి ప్రజలు అంటూ ఉంటారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం కల్పన లేక మరేదైనా భయంకరమైందా? మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయలేని విచిత్రమైన సంఘటనలు ఫేస్ చేశారా? అయితే మీ స్టోరీని కామెంట్ చేయండి, నేను చదువుతాను. సబ్స్క్రైబ్.